ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది, జగన్ గారా చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకండి? ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానీ ప్రతి ఇంటికి కూడా చిన్న ముసలి వాళ్ళకి, మా ఇంట్లో 2 ముసలి ఉన్నారండి. మేము ప్రతి అంతకు ముందు సంవత్సరం ఆయన అన్న రాకముందు అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళమే. పాలసీ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన సెక్రటరీ గారికి మళ్ళీ కూర్చొని, సెక్రటరీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ 12 అయిన తర్వాత మళ్ళీ సెక్రటరీ గారు మళ్ళీ ఆయన ఇంటికి వేరే వేరే ఊరికి వెళ్ళాలా పెన్షన్ ఇవ్వడానికి అని చెప్పేసి వేరే ఊరికి వెళ్ళిపోయారు ఆయన. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఆ ఊరికి తీసుకెళ్ళి చాలా ఇబ్బంది పడిపోయి ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ పెట్టారు. ప్రతి పథకం కూడా ఇంటికి అందుతుంది. దేవుడి దయ వల్ల, జగన్ దయ వల్ల ప్రతి పథకం కూడా ఇంటికి అందుతుంది. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ముసలోళ్ళు ఆటోలు కానీ, లేడీస్ కానీ అందరూ కానీ హ్యాపీగా ఉన్నారు. మెయిన్ అమ్మఒడి అనే పథకంతో ఈరోజు నేను చేసుకునే పనిలో అమౌంట్ కొద్దిగా ఈ పక్క ఉన్నా సరే చదువులో ఆయన గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వేసాను పిల్లల్ని. విద్య అంత బాగుంది గవర్నమెంట్ స్కూల్లో. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసేస్తామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కదా, కూటమి గెలిస్తే గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండదు అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసేస్తా అంటున్నారు కదా, అది దాంతో పాటు అదే అర్థమవుతుంది. పెత్తందారులకి పేదోడికి యుద్ధం అనేసి ఇక్కడ చెప్తున్నాడు కదా జగన్ అన్న. ఇక్కడ క్లియర్ తెలిసిపోతుంది కదా పెత్తందారుల వల్ల పేదోడు అవడం అన్నది. పేదోడు ఇంగ్లీష్ మీడియంలో ప్రైవేట్ బయట చదివించుకోవాలి. అదే పెత్తందారు అయితే ఇప్పుడు ఆడిని ఇండి కొట్టాలి, వాళ్ళు బతుకుతారు కాబట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించగలడు. పేదోడు ఎక్కడ చదివించుకోలేడు. అందువల్ల పాపం పేదోడికి అని చెప్పేసి జగన్ అన్న ఏమో ఇక్కడ మా స్కూల్లో పెట్టారు, పల్లెటూరులో పెట్టాడు ఆయన జగన్ అన్న. అది వాళ్ళకి నచ్చక ఇక్కడ తీసేసి ఇక్కడ పెడతారన్నమాట. అది దానివల్ల ప్రజలు కూడా విరక్తి చెందుతున్నారు. చంద్రబాబు నాయుడు అంటే అసలు నమ్మకం అనేది లేదు. చంద్రబాబు నాయుడు చాలా అబద్ధాలు కోరు. ఇంకా ఆయన ఏజ్ పెద్దది కాబట్టి ఆయన తిట్టలేము. అందువల్ల ఆయన చంద్రబాబు నాయుడు వేస్ట్. ఇది కానీ తీసేస్తే మటుకి పిల్లల భవిష్యత్తులో పాడైపోతాయి. పిల్లలు ఇంకా చదువు అన్నది ఇది అయిపోతుంది. ఇంగ్లీష్కి ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు? 175 అని చెప్పేసి అన్న నిన్న TV9 తోటి ఎన్నో అన్నట్టు ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. మాకు కూడా ఆయన చూసిన తర్వాత మాకు అదే కాన్ఫిడెన్స్ ఉంది. నిజమే కదా, మనకి ప్రతి ఇంటికి పథకం అందింది కదా. 100లోని కనీసం 85%, 90% పథకాలు అందినాయి. అందులో 65% కూడా నియోజకవర్గాలు వేసినా సరే 170 సీట్లు వస్తాయి. ఎందుకు రావు? తీసుకున్నాం ఏ రేటు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు పథకాలు ఇవ్వడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది కదా, దాని గురించి హ్యాపీగా ఉన్నారు మీరు? చాలా హ్యాపీగా ఉన్నాం.